ప్రైజ్ ద లార్డ్. మనం లెంట్ దినాల్లో ఉన్నాము. పోయిన వారం యాష్ వెడ్నెస్డే అయింది. ఈరోజు లెంట్లో 6వ వారం. అయితే నేను లెంట్ యొక్క ప్రాముఖ్యతను గురించి యెషయా 58వ అధ్యాయము 3 నుంచి 14 వరకు కొన్ని అంశాలు మనం ధ్యానిద్దాం. ఈ లెంట్లో లెంట్ అంటే వసంతకాలం, ఆత్మీయ వసంతకాలం. మరి లెంట్లో 3 మూల స్తంభాలు ఏంటంటే ప్రేయరు, ఫాస్టింగు, ఆల్మ్స్ గివింగ్ అంటే పేదలకు సహాయం చేయడం. ఇవి ప్రాముఖ్యమైన విషయాలు. సో ఇక్కడ మనం చూస్తే ప్రార్థన చాలా అవసరం. ఎక్కువ సమయం మనం కనీసం ఈ లెంట్ కాలంలో యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన ఆ యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని సంవత్సరం అంతా మరి అంత సమయం ఇవ్వకపోయినా కనీసం ఈ లెంట్ శ్రమల 30 దినాల్లో మనము దేవుని ధ్యానించుకుంటూ పశ్చాత్తాపంతో మరి ఆహారానికి దూరంగా ఉపవాసం ఉంటూ మరి ప్రార్థనలో సమయం గడపడాన్ని లెంట్ దినాలు అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనము ఇది ఆత్మీయ క్రమశిక్షణ. ఎక్కడా కూడా దేవుని గ్రంథంలో ఉపవాసాలు చేయండి అని రాయబడలేదు. కానీ ఉపవాసాలు ఇక్కడ యెషయా 58లో ఉపవాసం అనేది ఏంటి, ఏది ప్రీతికరమైంది దేవునికి అని చెప్పారు కానీ ఎక్కడా లేదు. కానీ భక్తులు, దైవజనులు, మరి ముఖ్యంగా మన యేసు ప్రభువే 40 దినాలు ఉపవాసం ఉన్నారు. కాబట్టి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలు అనేవి శిలువ శ్రమల ముందు, ఈస్టర్ ముందు మనం ఆచరిస్తాము. అయితే ఇది క్రమశిక్షణ. అంటే దగ్గరగా చేయడం, దగ్గరగా ఉండడం, అంటే దేవునికి దగ్గరగా ఉండడం. వాసం అంటే దేవునితో దగ్గరగా నివసించడం అని చెప్పేసి ఉపవాసం అనేది మాట వచ్చింది. ఇది ఆధ్యాత్మిక ప్రయోజనాల కొరకు మనం దేవునిపై ఆధారపడుతూ ప్రార్థనలో సమయం గడుపుతూ మరి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇచ్చే విధానం అన్నమాట. అయితే భక్తులైన మోషే భక్తులు మరి 2 సార్లు పాత నిబంధన గ్రంథంలో 2 సార్లు ఆయన 40 దినాలు ఉపవాసం చేశారు. 40 రాత్రులు, 40 పగళ్ళు. అలాగే ఏలియా ఉపవాసం చేశారు. దానియేలు, దావీదు, ఎస్తేరు వీళ్ళందరూ కూడా కఠినమైన ఉపవాసం చేశారు. అక్కడే మనం ఒక విషయాన్ని గమనిస్తే నినివే పట్టణంలో యోనాను వెళ్ళి వాళ్ళని శిక్షిస్తాను, ఆ పట్టణం చాలా పాపంతో నిండిపోయిందని చెప్పినప్పుడు యోనా వెళ్ళి చెప్పిన తర్వాత నినివే రాజు దాని ఉపవాసాన్ని ప్రకటించి రాజు, ప్రజలు కాకుండా పశువులు కూడా మేత మేయకుండా, నీరు త్రాగకుండా, గోనె పట్ట కట్టుకొని దేవుని ఆజ్ఞలను గైకొంటూ పశ్చాత్తాపులై ప్రార్థన చేశారు. అప్పుడు ఏమైందంటే దేవుడు వాళ్ళని శిక్షిస్తాను అని చెప్పిన దేవుడి యొక్క మనస్సు కూడా మారి ఆయన దయా కరుణతో వాళ్ళ మీదకి తీసుకొస్తానన్న శిక్షను కూడా ఆయన పశ్చాత్తాపుడే అంట వాళ్ళకి చేస్తానన్న కీడును చెయ్యక మానేను అని చెప్పేసి యోనా గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మన దేవుడు ఎప్పుడు శిక్షించే దేవుడు కాదు. ఆయన ప్రేమామయుడు. మన పాపలను బట్టి మనకి ప్రతీకారం చేయకుండా మన పాపాలని తూర్పుకి పడమటికి ఎంత దూరంగా ఉందో అంత దూరపరిచి ఆయన వీపు వెనకాల పడేసుకుని మరి ఆయన మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన బలులను, ఉపవాసాలని వీటిని కోరుకోవట్లేదు. కీర్తనల గ్రంథం 51లో రాయబడి ఉంది. ఆయన బలులను కోరుకోవట్లేదు కానీ విరిగి నల్లిన నా మనస్సును కోరుకుంటున్నారు. కాబట్టి
కనీసం లెంట్ దినాల్లో అన్న మనము విరిగి నలిగిన మనసుతో దేవుని సమీపించాలి, దేవునికి సమీపంగా నివసించాలి అన్న విషయాన్ని మనమందరం గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ ఉపవాసాలని హీబ్రూ భాషలో థోమ్స్ అంటారు, థోమ్స్ అని అంటారు అన్నమాట హీబ్రూ భాషలో. అలాగే ఈ 40 దినాలు అనే దాన్ని క్వాడ్రాజెసిమా అంటారు. సో మొదటి ఆదివారం, లెంట్ మొదలయ్యాక మొదటి ఆదివారాన్ని క్వాడ్రాజెసిమా ఆదివారము అని అంటారు. మొత్తము క్వాడ్రాజెసిమా అంటే 40 దినాలు అని చెప్పేసి అర్థము వస్తుంది. అయితే మనము ఇక్కడ యెషయా 58లో 3 నుంచి ధ్యానిద్దాం. ఇది నేను 2 భాగాలుగా ధ్యానిద్దాం అని అనుకున్నాను, ఎందుకంటే టైం చాలా పడుతుంది కాబట్టి. సో ఫస్ట్ పార్ట్ ఈరోజు ఎక్కువగా ఉపవాసం గురించి చెప్తాను. తర్వాత ఉపవాసం వల్ల మనం పొందుకునే ప్రయోజనాల గురించి చెప్దాము అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇక్కడ 2 విషయాలు నేను మీకు చెప్తాను. ఇక్కడ ఉపవాసం అనేది 3 యెషయా 58:3లో మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణంలను ఆయాసపరకొంచునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ అంట. ఇక్కడ ఈ ప్రజల్లో, ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో పాపం చేస్తూ పాపంలోకి మునిగిపోయాక మరి వారు ఉపవాసాలు ఉంటున్నారంట, కానీ నువ్వెందుకు వినట్లేదు ప్రభువా అని చెప్పేసి వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అప్పుడు మనకి ఇక్కడ దేవుడు ఆన్సర్ ఇచ్చి నిజమైన ఉపవాసం ఏంటో అవన్నీ కూడా చెప్తారనమాట. సరే, అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నారో చూడండి. 4వ వచనంలో మీ ఉపవాస దినంన మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాస దినాలు వాళ్ళు పాత రోజుల్లో, పాత నిబంధన కాలంలో గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఆహారం కానీ పానీ నీరు కానీ తాగకుండా ఉపవాసాలు ఉండేవాళ్ళు. చాలా కఠినమైన ఉపవాసం, 40 రోజులు అలాగా ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఎలాంటి ఉపవాసం చేస్తున్నారు? ఇక్కడ ఈ భాగం అంతా 3 నుంచి 9 వరకు ఉపవాసంలో ఏది అవసరమైనది, ఏది మంచిది, ఏది మంచిది కాదు, డూస్ అండ్ డోంట్స్ అంటారు. అంటే ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అన్న విషయాల్ని యెషయా భక్తుడు చాలా క్లియర్గా ఇక్కడ రాశారు. సరే, ఇక్కడ 3లోనే ఉంది, చూడండి 4వ వచనం. మీ మీరు మీ వ్యాపారం చేయుదురు, పని చేయకూడదు. తర్వాత పనివారి చేత కఠినమని పని చేయించుదురు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 4వ వచనం, మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మరి మనం అందరం కూడా ఈ వచనాలన్నీ చదువుతున్నప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎలాంటి ఉపవాసం మనం చేస్తున్నాము? ఇక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు, మీరు కలహపడుచు, గొడవలు పడుతూ, దెబ్బలాడుకుంటూ, మరి గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. అది సరి అయిన ఉపవాసం కాదు, దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణంను బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా అని ఎంత చక్కగా, ఎంత క్లారిటీతో వివరిస్తున్నారంటే, ఇక్కడ ఏమని అంటున్నారు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. సో ఇక్కడ మీ కంఠధ్వని ఎక్కడ వినబడాలి? దేవునికి వినబడాలి. కానీ మీరు చాలా మంది చేసే ఉపవాసం ఎలాంటిదంటే, అందరికీ కనబడే విధమైన వేషధారణ ఉపవాసము. నన్ను క్షమించండి మాట వాడినందుకు.
మరి చాలామంది వేషధారణ ఉపవాసము అంటారు. మధ్యలో తింటానే ఉంటారు, మళ్ళీ అది ఉపవాసం అని అంటారు. తర్వాత గొడవలు పడుతూ కలహాలతో ఉంటూ మరి ప్రశాంతంగా శాంతిగా దేవుని సన్నిధిలో గడపకుండా ఉన్నప్పుడు మీ కంఠధ్వని ఎక్కడికి వినబడాలంటున్నాడు? దేవునికి పరమును వినబడాలి. అంతేగాని చుట్టుపక్క వాళ్ళకు కానీ లేకపోతే మనం వేషధారణగా చేసే ఉపవాసం కాదు అని చెప్పి అది నాకు అనుకూలమా అని చెప్పేసి ఆయన మనలను అడుగుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అంటే ఏదో ఆచారాలని అదేదో ఒక నియమాలు చేసి హృదయాన్ని ఇవ్వకుండా మరి పాత రోజుల్లో ఇక్కడ అన్యజనులు కూడా మరి అంతే కదా, అన్నీ కూడా ఏయో రకరకాలైన ట్రెడిషనల్గా నియమాలలాగా చేసుకోవడమే. కానీ దేవుడు కోరుకునేది మన హృదయాన్ని. ఇవి కాదు, ఈ అర్పణలు కానీ ఈ బలులు కానీ కాదు. మిమ్మల్ని మీరు బాధపరచుకోవడం ఇలాంటిదేనా అని చెప్పేసి తల వంచుకొని జమ్ములో గోను పట్ట కట్టుకొని ఉండడం ఇది ఉపవాసమా అంటున్నాడు. కానీ ఏది కావాలి ఆయనకి, దేవునికి ఏది అవసరం అన్నది ఇక్కడ రాస్తున్నారు. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొనుచుకొందురా అంటున్నారు. సో మనం ఎలాంటి ఉపవాసం చెయ్యాలి? దేవునికి ప్రీతికరమైన ఉపవాసాన్ని మనము చెయ్యాలి. ఆయనకి ఇష్టమైన ఉపవాసం. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే తప్పిపోయిన మనము, పాపంలో మునిగిపోయిన మనము తిరిగి ఆయన యొద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నారు. అది ఆయన కోరుకునే నిజమైన ఉపవాసము అని. అదే మాటలో యెషయా భక్తుడు మరి యెషయా గ్రంథంలోనే చాలా విపులంగా ఈ పాపం గురించి ఉపవాసాల గురించి మరి ఆయన మాట్లాడతారు. యెషయా 1వ వచనంలోనే అది రాయబడి ఉంది. చూడండి, మనం చూద్దాం. ఇక్కడ యెషయా 1వ వచనం 2లో నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. సో దేవుడు ఎంతో మరి ఆదికాండంలోనే సృష్టిని చేసిన తర్వాత ఆదికాండము 6వ వచనంలోనే 6వ అధ్యాయంలోనే రాయబడి ఉంది కదా, దేవుడు అంట ఆ మనుషుని చేసినందుకు చాలా సంతాపపడ్డారంట. మనుషుల హృదయం చాలా చెడ్డది అని ఆయన సంతాపడ్డారంట. అలాగే ఇక్కడ కూడా యెషయా భక్తుడు చెప్తున్నాడు, దేవుడంట చేసిన ఈ బిడ్డలు తిరగబడి ఉన్నారని. 5లో ఉంటుంది చూడండి, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఎంతమంది ఆ స్థితిలో మనం ఉన్నామని మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. స్వస్థత కొంచెమైనను లేదంట. నడినెత్తి నుంచి మరి ఆ యొక్క వ్యాధి అనేది, ఆ పాపంలో మనం మునిగిపోయి ఉన్నాము అని చెప్తున్నారు. అలాగే అదే అధ్యాయంలో ఇక్కడ 14లో చూద్దాం, 14 నుంచి చూద్దాం. 15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అని దేవుడు ఎంత విసిగిపోయారో మానవుల యొక్క పాపం కొరకు. కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటున్నారంటే, నేను బహుగా వాటిని సహింపలేక విసిగి ఉన్నాను, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎంత ఖండితంగా చెప్తున్నారంటే, ఆయన ఎంత దుఃఖపడుతున్నారంటే మనుషుల యొక్క పాపం గురించి. ఇక్కడ అంటున్నారు, మీరు ప్రార్థన చేసినా నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నది, మిమ్మల్ని కడుగుకొనిడి శుద్ధి చేసుకోండి. కాబట్టి ఈ లెంట్ దినాలు, ఉపవాస దినాలు పాటిస్తున్న మనము ఏం చేసుకోవాలి?
మనలను మనము శుద్ధి చేసుకోవాలి. ఒక క్రమశిక్షణతో మనలను మనము శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇంకా అక్కడ రాస్తున్నారు చూడండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి. సో కీడు కాదు మీరు చేయాల్సింది, మీరు మేలు చేయండి అంటున్నారు. అలాగే న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి. సో చేయాల్సిన ఏంటి? వాట్ షుడ్ వి డూ? డోంట్స్ ఏంటో చెప్తున్నారు, డోంట్ డూ దిస్ అని చెప్తున్నారు, డూస్ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షంగా వాదించుడి. సో చాలా విషయాలు ఇవన్నీ కూడా దేవుడు మనం చేయాల్సింది ఏంటో చెప్తూ ఉన్నారు. మనం అవి చేయకుండా చెయ్యకూడని చేసి దేవుణ్ణి ఇంకా మనం ఆయాసపరుస్తున్నాం అని చెప్పేసి మనం గ్రహించి పశ్చాత్తాపంతో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఎంత గొప్ప ప్రామిస్ ఉందంటే, మనం కానీ ఇలా చేస్తే అంట, ఇక్కడ ఆయన 18వ వచనం చూద్దాము. ఇక్కడ ఏం రాయబడిందో, మీ పాపంలో రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొరుబచ్చి వలె తెల్లని వగును. చూసారా, అసలు రక్తం వల్ల ఎర్రనివైనా అంట, హిమము వలె స్నో తెల్లగా ఆయన కడిగి మనల్ని శుద్ధి చేస్తాను అని గొప్ప ప్రామిస్ మనకిచ్చారు. అలాగే కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చి వల్లే తెల్లని వగును అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇంకా ఆయన కోరుకునేది ఏంటో చెప్తున్నారు చూడండి 19వ వచనంలో, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు, సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. కాబట్టి మనకు శిక్ష వస్తుంది. ఎంతకాలం ఆయన జాలి పడుతూ ఉంటారు, ఎంతకాలం ఆయన ఓర్పును మనము పరీక్షిస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ యెషయా భక్తుడు యెషయా గ్రంథం అంతట్లో కూడా 2 విషయాలు కోరుకుంటున్నాడు. ఏమనంట? రిటర్న్, రిపెంట్, తిరిగి రండి నా దగ్గరికి, పశ్చాత్తాపడండి అని. తర్వాత రెన్యూ, రిజాయిస్. రెన్యూ, మిమ్మల్ని మీరు తిరిగి శుద్ధి చేసుకొని నూతన దేవునికి ఇష్టమైన బ్రతుకులు బ్రతికితే యూ విల్ రిజాయిస్. సో రిటర్న్, రిపెంట్, రెన్యూ, రిజాయిస్ అని చెప్పేసి యెషయా భక్తుడు ప్రజలను ఎంతో కోరుకుంటూ ప్రలాపిస్తూ, ఆయన ప్రలాపించే భక్తుడు కదా యెషయా భక్తుడు, ప్రవక్త. కాబట్టి ఆయన ప్రలాపిస్తూ మనుషులను ఇలా కోరుకుంటూ తప్పు చేయకండి, దేవుని దగ్గర తిరిగి రండి అని చెప్తున్నారు. మళ్ళీ మనం 58వ అధ్యాయంలోకి వెళ్దాము. ఇక్కడ 5వ వచనంలో పైన చెప్పారు కదా, యెహోవాకు ప్రీతికరమైన మార్గము అనుకుంటున్నారా అని. సో ప్రీతికరమైంది. సో ప్రీతికరమైన ఉపవాసం ఏంటి అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మూకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టటయు. కాబట్టి మనుషులకు స్వాతంత్రాన్ని ఇవ్వాలి, బంధకాల్లో ఉన్న వాళ్ళకి విడుదల ఇవ్వడానికి దేవుడు మనల్ని పని చేయమని చెప్తున్నాడు. అలాంటివి చేస్తే నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటున్నారు. అదంట ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం. కాబట్టి మనం అలాంటి ఉపవాసాలు, అలాంటి పనులు చేస్తున్నామా లేదా అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి, నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధకి ముఖము తప్పింపకుండాటయు,
దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం లిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. సో ఇక్కడ ఏమి చెయ్యాలి అని చెప్తున్నారు. ఎలాంటి ఉపవాసం మనం చెయ్యాలి? దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఏంటంట? ఆకలి గొనిన వారికి అన్నం పెట్టడం, తర్వాత నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా. చాలా ప్రేమలు చల్లారిన రోజుల్లో మనం ఉంటున్నాం. సొంత రక్త సంబంధులే ఒకళ్ళనొకళ్ళు మాటలు అనుకుంటూ, వాళ్ళు కనబడితే ఆ పక్కకి తల తిప్పుకొని వాళ్ళని తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరమైన విషయాలు మనం చేస్తున్నాము అని చెప్పేసి మనం గ్రహించాలి. అలాగే అంట, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం లిచ్చుటయు. ఏం చేయాలి? పేదల్ని, వస్త్రహీనులు, వస్త్రాలు లేక బాధపడుతున్న వారికి మనం వస్త్రాలు ఇవ్వడం అది ముఖ్యమైనది కదా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరి మనం ఒకసారి యాకోబు గ్రంథము 2:15 నుంచి ఏమని రాయబడి ఉందో చూద్దాం. 15, 16, 17. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనానో తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? కాబట్టి మన విశ్వాసం ఎలా ఉంది? ఎలాంటి విశ్వాసం ఉంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు? ఇక్కడ చక్కగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు పౌలు భక్తులు. ఏంటంటే, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబర్లై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకోండి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? చాలామంది ఏమని చెప్తారు? ఇది లేదు అది లేదని ఎవరని చెప్పినప్పుడు ప్రార్థన చేసుకోండి, స్వస్థత వచ్చేస్తుంది, ప్రార్థన చేసుకోండి, దేవుడు ఇస్తాడు. వాళ్ళకి ఆహారం లేదంటే కూడా ఇదే మాట చెప్పారు అనుకోండి, సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకోండి. వాళ్ళకి బట్టలే లేవు అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు చలి కాచుకోండి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృత మగును. చూసారా? ఎన్నోసార్లు మనం ఆలోచించుకుంటే అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో అని చెప్పేసి మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. చాలామంది నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అంటారు. ప్రార్థన ముఖ్యం, చాలా ముఖ్యం, కాదన్నాం. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు, ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు. వాళ్ళకి తర్వాత దేవుడు అందించగలడు. కానీ అట్ దట్ మూమెంట్, ఆ పరిస్థితిలో వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళకి వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇవ్వడం అది ముఖ్యం కదా. వాళ్ళ చేతిలో డబ్బులు లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అది ముఖ్యం కదా అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇక్కడ అది చెప్తూ ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ ఇప్పటి వరకు చదువుకున్న డూస్ అంటే ఏమేమి చెయ్యాలి, ఏం చేయకూడదు అన్నీ చదువుకున్నాం. చెయ్యవలసిన రకమైన క్రియలు లేని విశ్వాసం మృతం అన్నారు కాబట్టి ఆ క్రియలు మనం చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తున్నాడు? అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఎంత చక్కటి మాట చూడండి. మన వెలుగు అంటే మన జీవితాల్లోకి దేవుని వెలుగు వస్తుంది, మనం దేవుని కృపను వెలుగును పొందుకుంటాము అని చెప్పేసి నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. తర్వాత స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇక్కడ ఈ మాట స్వస్థత అన్న మాటకి అర్థం ఏంటంటే శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతను దేవుడిస్తాడు. ఎప్పుడు మనం మంచి క్రియలు చేసి పేదలను ప్రేమించి మనం సరైన ఉపవాసం, ఆయనకి ప్రీతికరమైన ఉపవాసం మనం ఉంటే అంట దేవుడు మనకి స్వస్థత ఇస్తారు. తర్వాత నీ నీతి నీ ముందర నడుచును.
మనమేమి మనకు మనం చెప్పుకోక్కర్లేదు, మేము చాలా నీతిమంతులం అని, మేము చాలా మంచి వాళ్ళం, మేము భక్తి గల వాళ్ళం అని చెప్పుకోక్కర్లేదు. కానీ దేవుడికి తెలుసు అక్కడ మన నీతి ఏంటో అది మన ముందర మనం ఒక సాక్షులుగా, దేవునికి ఇష్టమైన బిడలుగా సాక్షులుగా బ్రతుకుతాం. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగంలో కావలి ఉండును. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నున్నానను. చూసారా, ఈ చక్కటి 9వ వాక్యాన్ని మనం అందరం జీవితంలో గుర్తుపెట్టుకున్నాం. అప్పుడు యెహోవా అంటారంట, మీరెప్పుడు పిలిస్తే అప్పుడు మనకు పలుకుతారంట, ఉత్తరం ఇస్తారంట. తర్వాత మనం ఏది అడిగినా అమ్మా నేనున్నానమ్మా, నిన్ను విడువను ఎడబాయనని చెప్పి దేవుడు మనతో ఉండే దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఉపవాసం, సరైన ఉపవాసం ఏంటి, దేవునికి ఇష్టకరమైన ఉపవాసం ఏంటి, ప్రీతికరమైన ఉపవాసం ఏంటి అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. కాబట్టి యెషయా 58లో ఉన్న ఈ ఉపవాసం గురించి చదువుకుని ఏది చేయాలో ఏది చేయకూడదో గ్రహించుకొని దాని ప్రకారం నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. దేవా మా తండ్రి, ఇలాంటి దినాల్లో నాయన తండ్రి, మేము నీ వాక్య ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, ఉపవాసాలు ఉంటూ ఉండగా నాయన మా ప్రార్థనలు నీవు ఆలకించి నీకు ప్రీతికరమైన ఉపవాసం చేయడానికి, నీకు ప్రీతికరమైన క్రియలను జరిగించడానికి తండ్రి, అప్పుడు నీవు నాయన మేము పిలవగా మాకు నేనున్నాను అని చెప్పి మాకు సమీపస్తుడుగా ఉన్న దేవుడివే ఉన్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పేట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.